ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష. వేరే విధంగా సహకరించకపోతే, వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఉద్యమకారులు కాన్స్టిట్యున్సీకి 1000 మంది కూడా ఉండరు. ఆ 1000 మందిని పట్టుకుంటే ఇంకో 1,00,000 మందికి ఎక్కువైతుంది. వాళ్ళకు పెన్షన్ ఇస్తే లాగుంటుంది, గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష. అది కూడా 69లో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష. కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష. అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, అన్నిటినీ కూడా గండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష. విద్య విషయంలో, నియామకాల విషయంలో, అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష. దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ల లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష. దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయినారు అధ్యక్ష. కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష, నా ప్రాంతం అధ్యక్ష, నా బోధన్ మా అత్తగారిల్లు. ఒక 10 ఏళ్లలో కనీసం ఒక 100 సార్లు అడుగుంటాం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెప్పియాలని చెప్పి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి నిర్లక్ష్యానికి మాత్రం నేను పర్సనల్గా చాలా అవమానంగా ఫీల్ అయిన అధ్యక్ష. అయినప్పటికీ ఇప్పటికి కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరచకపోవడం, తెలంగాణ వచ్చి కూడా మా బోధన్ బిడ్డలకు న్యాయం జరగలేదన్న విషయం అర్థమవుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళిన అధ్యక్ష. సరే పర్సనల్గా వారు నాకు తండ్రి, పార్టీ అధ్యక్షులు, 1-2 విషయాలు చేసినా 1-2 విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష. కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి? 2 పెద్ద రివర్స్లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. కానీ 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష. దాంట్లో 45వ స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష. అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష. కానీ ఆ కంపెనీకి మాత్రం 1,02,666 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష. ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం. ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష. చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలేదు అధ్యక్ష. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదు అధ్యక్ష. ఐఐటిఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష. అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి, గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేశారు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష. అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు, బయట మాట్లాడడం కావచ్చు, అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష. ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని, సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష, ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష.
ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష. ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష, భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష. లేదు నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీశానాడే అవతల పడేయాలి అధ్యక్ష. అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలి, కానీ పార్టీ మీకు అండగా నిలబడదు అనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని తీసుకొని పనిచేసేటటువంటి పొలిటికల్ పార్టీస్ బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష, ఘోష్ కమిటీ అని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు, అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష. నేను ఒకటే అంటే అధ్యక్ష, ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష? ఒక నాయకుడు అధ్యక్ష, ఆ నాయకుడు ఆయన భావజాలం ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ. అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు. ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే, ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష. ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష.